ఈ చిన్నవాడును నేనును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి వచ్చేద్దామని దహన బలికి ఇస్సాకు మీద పెట్టి వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు అబ్రహాముతో ఆ తండ్రి అప్పుడు అతడు నీకు ఉన్నవి గాని దహన బలికి అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలి గొర్రెపిల్లను చూచుకున్నాను అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, నిద్రపకాల స్తోత్రం కలుగునుగాక. ఓకే, వేచి ఉంటారు, ముగించేసుకున్నాం. అమ్మా, నీవు ప్రేమించు ఇస్తా అంటే పిల్లల అప్పుడు వరకు అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడో అంటే పుట్టక ముందు దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు పుట్టిన తర్వాత ప్రేమ అంతా ఎవరి మీద అవుతుంది? హజ్జి. మన హృదయములను అంతరింద్రియములను ఎదిగిన దేవుడు. గట్టిగా స్తోత్ర. రాయబడింది, పరీక్ష వచ్చింది అబ్రహాము గారికి. పరీక్ష వచ్చి ఏమన్నా ఉన్నాడంటే ఇదిగో అబ్రహామా అంటే ఇప్పుడు టెస్ట్ పెట్టాడు. ఎవరికి? అబ్రహాము టెస్ట్ పెట్టాడు. టెస్ట్లో పాస్ అవుతాడా లేదా అని టెస్ట్ పెడితే ఒకే మాట అన్నాడు. ఏ మాట అన్నాడంటే, ఇదిగో నీవు ప్రేమించేస్తాడు, తీసుకెళ్ళిపోయి నేను ఒక పర్వతం చూపెడతాను, ఆ పర్వతం మీద నీవు దాని వల్ల అనిపించాయి అబ్రహామా అన్నాడు. వెంటనే తెల్లవారుజామునే గాడిదకు గంట కట్టి తన కుమారుని ఇచ్చుకొని పర్వతం తీసుకొని అదే పోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పిల్లలు వెంటనే ఆ దహన బలిగా అర్పించడానికి ఇస్సాకు తీసుకెళ్ళి కట్టెత్తేసాడు. ఆ కింద భాగంలో కనపడితే అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా, ఇందు మూలాన నీవు నన్ను ఎంతగా ప్రేమించుతున్నావు నేను ఎరుగుతున్నాను అంటున్నాడు. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, అంటే ఇస్సాకు కంటే అబ్రహాము ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, అందుకనే దేవుడు అబ్రహాముకి తర్వాత దేవుడు మాట్లాడుతూ ఒక మాట ఏంటంటే, ఇవి ఆకాశ నక్షత్రాలు చూడన్నాడు అబ్రహాముని. చూడగా ఇదిగో ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టంటే అది నాకు అసాధ్యం అన్నాడు అబ్రహాము. ఇదిగో నీ సంతానం నేను అలా దీవించబోతున్నాను అంటున్నాడు. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. ఇసుక రేణువులు తీసుకొని దోస్తుగా పెట్టేసి ఇదిగో లెక్క పెట్టంటే అది నాకు అసాధ్యం అన్నాడు. నీ సంతానం నేను అలా ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఏం చేస్తాడమ్మా? ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుల సంతానం ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదించాడు. మా తాతయ్య గారు యేసుప్రభు నమ్ముకొని నీతిమంతులు అయ్యాడు. మాది 3వ తరం సేవలో ప్రభు నడిపిస్తున్నాడు. మా పిల్లలు 4వ తరంలో సేవకు వచ్చారు. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. ఎవరి కృప? యేసయ్య కృప. మాది ఏమీ లేదు. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అయ్యగారికి మాకు పరిచయం దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకు బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నాకు ఒక బాధ ఉంది. అయ్యగారికి 3 మొగలు అయిపోయారు. ఒక్కరు ఆడపిల్ల పుట్టిన మా ఊడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంది. నేను ఇస్తాను అదే 3 మొగళ్ళు అయిపోయారు. ఇందాక చుట్టాల గురించి మాట్లాడుతుంటే నాకు ఆలోచన అవుతుంది. అయ్యగారు 3 మొగళ్ళు అయిపోయారు, ఒక్క ఆడపిల్ల అంటే మా ఎవరికోడికి పెళ్లి చేసేది నేను సత్తగట్టినాను. ఎందుకంటే ఇప్పుడు ఆత్మీయ సహవాసం అనమాటండి. ఈరోజు పాస్టర్ గారి పిల్లల్ని చూద్దాం. మాకు పొలాలు క్యాస్ట్ గొడవ ఏమి లేవు. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. మా తాతయ్య గారు ప్రభు నమ్ముకున్నప్పుడు పిల్లలు తక్కువ జాతి గారిని దేవుడు నమ్ముకున్నారని చెప్పి 5 సంవత్సరాలు పొలం వెళ్ళేసారు మా తాతయ్య గారిని. అగ్గేవు లేదు, నీళ్ళు లేదు, మాట్లాడితే 5 రూపాయలు జరిమానా. ఆ రోజుల్లో ఒక బండరావుడు తిరుగుతూ ఉన్నాడు.
పట్టుకొని ఎవడన్నా మాట్లాడతారేమో అని అల్లేద్దామని అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభు నమ్ముకున్నారు. ఈ రోజున పిల్లలు సంతానంగా దేవుడు మమ్మల్ని ఎంతో దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ రోజున పిల్లలు అందరూ అందరూ నీతిమంతుల సహవాసంలో ఉన్నాం. మీరు కూడా నీతిమంతులమే. మనమందరం కులం. దేవునికి స్తోత్రం. ఏ కులం చెప్పనమ్మా? మనందరం ఒకటే కుటుంబం. ఈ రోజున అయ్యగారు రేపు పొద్దున మళ్ళా ఒట్టిగడ్డ మందులు ప్రవేశం జరగబోతున్నారు. అక్కడ రాబోతా ఉన్నారు. గట్టిగా స్తోత్రం కలుగును గాక. అయ్యగారు ఏం చెప్పినా నేను పరిగెడుతున్నా, నేను చెప్పిన అయ్యగారు పరిగెడు. ఎందుకు? ఇది సహవాసం. హల్లెలూయా. ఈ ప్రేమ ఈ రోజు వరకే కాదు, ఎప్పుడు అనుకుంటారా? యుగాలు ప్రభు వచ్చేంత వరకు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామానికి మహిమ చెందిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమ చాలా విలువైంది. నేను అంటాను, సేవకులుగా మాకు శారీరకంగా పుట్టిన పిల్లల కంటే ఆత్మీయమైన పిల్లలే మాకు చాలా ముఖ్యంగా మేము ఆలోచిస్తూ ఉంటాం. దేవుడికి స్తోత్రం. ఒక్కసారి ఆ కోణంలో కథలు చూడండి. ఒకసారి చివరిగా పిలుపు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొట్టమొదటి వచనం. పిలుపు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఒకసారి చదవండి. మనం బుక్ చేసుకుందాం. నేను అపేక్షించు నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా, మీ ప్రభునందు స్థిరులై ఉండండి. ఏక మనసు గలవారై ఉండుడని బ్రతిమలాడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారు, అక్కడ దేవునికి వాక్యం చెప్తుంది. కావున నేను అపేక్షించున్న ప్రియులారా, నా